ఇక ఈ నెల 16న కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటామన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ నెల 16న షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బీదర్ జిల్లా హుమ్నాబాద్ దగ్గర మంటలంటుకుని కాలిపోయింది. ఈ ప్రమాదంలో విహాన్ అనే 3 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ కు చెందిన 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. తమకు ఆర్థిక న్యాయ సాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. షిర్డీ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రైవేట్ బస్సు 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలో విహాన్, ఎట్టెమ్మ, దివ్య, వరకుమార్, నాగలక్ష్మి అనే దెబ్బలు తగిలి ఇబ్బందులు ఉన్నారు. ఒక చిన్న బాబు చనిపోయినాడు. వారికి ఏదైతే బస్సు యజమాని ఉన్నారో ఈ రోజు కానీ రేపు పిలిపించి సజీవ దహనమైన కాబట్టి వాళ్ళ కుటుంబం పేద కుటుంబం ఉంది కాబట్టి సాయం చేయించే బాధ్యత తీసుకుంటాం. ఈ 4 కూడా దెబ్బలతోటి చాలా ఇబ్బందులు పాల్గొన్నారు. వారికి కూడా సాయం చేసి వెంబడే పిలిపించి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూస్తాం. యాక్సిడెంట్లో జరిగింది, బాగా ఇంజూర్ అయినారు వాళ్ళు. 4 రోజులైనా కానీ కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు మంత్రి గారి దగ్గరికి వచ్చాము రిక్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు 4 రోజుల నుంచి ఐసీయూలోనే ఉన్నారు సార్ వాళ్ళు. ఆర్థికంగా బాగా మేము ఇబ్బంది పడుతున్నాము. ఒకే కుటుంబం నుంచి 3 అయ్యేసరికి మాకు చాలా ఇబ్బంది ఉందండి. మహేందర్ సార్ గారు సానుకూలంగా స్పందించి మాకు తగినంత సహాయం చేయిస్తామని చెప్పారు. అదేవిధంగా కావేరీ ట్రావెల్స్ యాజమాన్యంతో కూడా మాట్లాడి సంప్రదింపు చేసి వాళ్ళ నుంచి కూడా ఏదైనా ఆర్థిక సహాయం ఇప్పిస్తారని సార్